హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గుడి తాళాలు ఉన్నాయా, గుడికి కంప్లీట్ చేయడానికి వర్క్ గుడి తాళాలు కోసం అయితే వచ్చాం. ఇక్కడేమో అరవపల్లి వెంకటరమణ శాస్త్రి గారు, ఈయన దగ్గర ఆయన పూజారి, ఈయన దగ్గర అయితే గుడి తాళాలు ఉన్నాయి. గుడి తాళాల కోసం వస్తే పెద్ద మనుషుల్ని రమ్మను, నువ్వు వస్తే నేను తాళాలు ఇయ్యను అని చెప్పి అంటున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడే ఉండమన్నారు ఆ పెద్ద మనుషులు, ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. తాళాలు తీసుకొని పనికాడికి అయితే వెళ్ళాలి. మా తమ్ముడు నేను ఇద్దరం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈడే ఆ కుక్క పిల్లల్ని కరవడానికి వస్తే మా వాడేమో తరిమేస్తున్నాడు. చాలాసేపు తర్వాత అయితే మనకైతే గుడి తాళాలు అయితే ఇచ్చేసారు. వెళ్ళి పని అయితే స్టార్ట్ చేయాలి. ఆ పని అయిపోకూడదు, డబ్బులు వస్తాయి. తమ్ముడు తాళాలు వెళ్దాం పదా. వీడు మా తమ్ముడు జహీర్. హాయ్ చెప్పురా. అప్పుడప్పుడు వీడియోలో కనబడుతుంటాడు. ఇదిగోండి గాయస్, మొన్న వేసిన బొమ్మలు 2 బొమ్మలు అయితే అయిపోయాయి, కంప్లీట్గా చేసేసాం. అయితే మనకైతే గర్భగుడిలో వర్క్ అయితే ఉంది. ఈ గర్భగుడిలో లోపల వర్క్ అయితే మనం చేయాలి. ఈ తాళం అయితే తీసుకుని వచ్చా. ఈ తాళాల్లో ఏ తాళం, ఇన్ని తాళాలు ఉన్నాయి, ఏ సెట్ అయితే అది తీసేయడమే. ఈ డోర్ అయితే తీసేసాం. డోర్లు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఈ డోర్ అసలు రావట్లేదు. ఎంత గట్టిగా ప్రయత్నించినా కానీ అసలు ఇదైతే ఊడిపోయేటట్టుందిలే, కానీ ఇది మాత్రం రావట్లా. ఇది కొంచెమే ఉంది. ఈ కొంచెం చేసేస్తే మనది అయిపోయింది వర్క్. ఇంకొచ్చేసి మాకు ఇటు సైడ్ అవుట్ సైడ్ వచ్చేసి అవుట్ సైడ్ కొంచెం వర్క్ ఉంది. ఇటు బొమ్మలు ఉన్నాయి. గుడి చుట్టూ 3 వైపులు 3 బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలకి టచ్అప్ చేయాలి. మేము వేసిన బొమ్మలు చూడండి, అసలు పోలా, అదిరిపోలా. కాళ్ళకు పారాణి, చేతులకి గోరింటాకు. డోర్ రావట్లా. గుండ్రాయి తీసుకుని అయితే కొడుతుండే మావాడు. రేపు తీసుకొచ్చి బయట పెట్టి ఆగు. రేపు ఎత్తు, ఇది ఎత్తురా, ఎత్తు. ఆడబెట్టరా. అదంతా సెటప్పేనా, ఫేకా? అయ్యగారు మీరు వస్తేనేనండి ఏదైనా పని, మీరు రాకపోతే మాకేడైతే. సరే ఏంటి అయ్యగారు. భజరే మళ్ళీ మామూలు లేదు. ఆ గేట్ అసలు రావట్లేదు గైస్. అసలు గేట్ అయితే మా వాడు ఎంత కష్టపడి అయితే అది ఎంత నెడుతున్నాడో, గుండ్రాయి తీసుకుని కొడుతుండు, చాలా అయితే చేస్తున్నాడు, అయినా అది రావట్లేదు. ఆఖరికి అయితే మనం అయితే పెయింట్ బకెట్ అయితే తీసేసాం. ఆ పెయింట్ వచ్చేసి 7160 కలరు, వైలెట్ కలర్. ఇది వచ్చేసి ఇదైతే వాటర్ లేవు అని చెప్పేసి వాటర్ స్విచ్ చేసి వాటర్ అయితే మొత్తం బకెట్స్ నిండా పట్టించురా అని చెప్పి అన్నాను. ఇంకా చిన్నగా అయితే రోలర్ తీసుకొని మనోడు పెయింట్ అయితే వైలెట్ మొత్తం ఎక్కిచ్చేస్తున్నాడు గుడి లోపల. ఇంకా నేను ఇంకా నమాజ్ టైం అయిందని చెప్పేసి ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఇంకా అత్తరు పూసుకొని నీట్ గా నమాజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నా. ఇటేమో నమాజ్ అయిపోయింది గైస్. నమాజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కనిపిస్తున్నాడుగా వాడైతే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది పుట్టెంటుకలు తీపిస్తున్నారు. అయితే దానికి ఫంక్షన్ అయితే పిలిచాడు. వెళ్తేనేమో అక్కడ వడ్డీయడానికి క్యాటరింగ్ వాళ్ళకి ఎవరికి చెప్పలేదంట. అరే కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి ఈ చికెన్ మటన్ వడ్డిచ్చేది నాకు అప్పచెప్పాడు. అదంతా నాకైతే నా మీద అయితే పడింది. చూడండి ఎట్లా చెమటలు పట్టావు నాకు. అట్లయితే మొత్తం అయితే నేనే వడ్డిచ్చేసాను అందరికీ. చాలామందికి చికెన్ మటన్ వండిచ్చేసి నేను తినేసరికి 3:15 అలా అయింది. తమ్ముడు ఆదిల్ గడ తిన్నాడో లేదో అని చెప్పి పనికాడికి వచ్చి వాడిని పంపించేసాను ఇంకా డైరెక్ట్. మా తమ్ముడు ఆదిల్ గడ ఉన్నాడుగా గైస్, వాడికైతే వాళ్ళ చాలా ఇబ్బంది పెట్టాను. ఏంటంటే భోజనానికి వెళ్ళేటి అంటే నమాజ్కి వెళ్ళాలని చెప్పేసి నేను 1:00కే బయలుదేరాను. ఇక్కడ నుంచి బయలుదేరాను పనికాడ నుంచి. వాడేమో లోన సీలింగ్ ఉంది,
గర్భగుడిలో ఆ సీలింగ్ అయితే మొత్తం వేసేస్తున్నాడు. ఆ సీలింగ్కి వేసేసి ఆ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవరు ఇది మొత్తం అయితే వేయమని చెప్పాను. మొత్తం నీట్గా క్లియర్గా వేసేసాడు, వైలెట్ కలర్ వేసేసాడు మొత్తం. అయితే నేను తిని వస్తాను తమ్ముడు, ఇక్కడే ఉండు అని చెప్పి అన్నా. వాడు ఈడే ఉండు. నేను తిని రావడానికి అక్కడ నమాజ్ అయిపోయేసరికి 2 అయింది. వెళ్ళి తిందామని చెప్పి అక్కడికి వెళ్తేమో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది పుట్టింటికి కటింగ్ చేస్తున్నారు ఆ ఫంక్షన్. అయితే మామ ఎవరు లేరు, కాసేపు ఉండు, చికెన్ అవన్నీ వడ్డించు, కొంచెం ఎవరు లేరు, క్యాటరింగ్ వాళ్ళకి ఎవరు చెప్పలేదు, కొంచెం హెల్ప్ చేయని చెప్పి అంటే సరే అని చెప్పేసి చికెన్ కాదు, అది మటన్ యాక్చువల్గా, అది అందరికీ వడ్డించి వచ్చేసరికి నేను తిని వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 3:30 అవుతుంది, 3:30 అవుతుంది. మా తమ్ముడిది ఎప్పుడు 1:30కే అయిపోయింది. వాడిది పైన సీలింగ్ వేయడం. వాడింటికి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ నుంచి ఇది గర్భగుడికి తాళం గర్భగుడికి గేట్లు ఓపెన్ చేసి ఉంది. గర్భగుడి గేట్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇదేంటంటే ఎవరన్నా కాపలా ఉండాలి, దానికి తాళం వేస్తే మళ్ళీ అయ్యగారు లేరు, అయ్యగారు ఇయ్యరు, ఎక్కడో ఉండి ఆయన మీ పని అయిపోయాకే తాళం వేసుకోండి అని చెప్పి వెళ్ళిండు. ఇంకా ఇక్కడ కాపలాకి ఇది ఏంటంటే వస్తువులు ఉన్నాయి, అమ్మవారి బంగారు వస్తువులు ఉన్నాయి, మెళ్ళ హారాలు అవి అని, ముక్కు పుడ కానీ ఈ కొన్ని బంగారం ఉన్నాయి. ఈ వీటికి కాపలాగా వాడు ఇక్కడే ఉన్నాడు వెళ్ళకుండా. మేము ఇట్లా వదిలేసి వెళ్ళామనుకో, ఎవడన్నా తీసుకెళ్తే మన మీదకి వచ్చింది, మళ్ళీ అదో ఇబ్బంది. 3:30 అయింది వాడికైతే. ఇవాళ చాలా ఇబ్బంది పెట్టాను. ఓసారి అంతే జరుగుతుంటాయి. నేను తినడం కూడా ఇందాకే జస్ట్ 3:15కి అలా తినేసి ఏమంటే ఇటు వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయింది. ఓకే గైస్, ఇది ఇంకైతే దీనికైతే బార్డర్ వేయాలి ఈ రౌండ్. ఇంకో లోన ఫ్లవర్ వేసేస్తే నాకు అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి లోన ఫ్లవర్ ఒకటే ఉంది నాకు ఆగి, ఆ ఫ్లవర్ ఒకటి వేసేస్తే అయిపోయింది. ఆదిల్గడ్ అయితే తినేసి ఎమ్మటే అయితే వచ్చేసిండు. వచ్చిన తర్వాత అదే తమ్ముడు ఈ ఫ్లవర్కి ఈ గ్రీన్ కలర్ అనేది, గ్రీన్ మెటాలిక్ అనేది అప్లై చేయని చెప్పి అన్నాను. ఒకటైతే నేను శాంపిల్గా అప్లై చేసి చూపించాను, ఇలా అప్లై చేసి ఇంకా వాడే చిన్నగా అప్లై చేసుకోరా అని చెప్పి అన్న, వాడే అప్లై చేశాడు. మా తమ్ముడు ఆదిల్గడ్ అయితే గ్రీన్ కలర్ మొత్తం మెటాలిక్ పెయింట్ అయితే గ్రీన్ కలర్ ఆకులకి మొత్తం అయితే వేసేసాడు. దాని తర్వాత నేను వచ్చేసి లైట్ వైలెట్ పింక్ కలర్ అయితే నేనైతే మొత్తం ఆ ఫ్లవర్కి డిజైన్ వచ్చేటట్టు మొత్తం కటింగ్ చేసుకుంటూ నేనైతే అప్లై చేసుకుంటూ వచ్చేసాను. కాసేపట్లో మొత్తం అయితే తొందరగానే అయిపోయింది వర్క్. ఇవాళ చాలా తొందరగా అయిపోయింది. ఇంకైతే గైస్ గర్భగుడిలో మొత్తం అయితే అయిపోయింది వర్క్ మొత్తం. తమ్ముడు అయితే బ్యాక్గ్రౌండ్ వైలెట్ ఎక్కిచ్చేసిండు. మనం అయితే వేయాల్సిన ఫ్లవర్కి అయితే సింపుల్గా అయితే మనం ఎక్కిచ్చేసాం. మెటాలిక్ పెయింట్ ఇది మెరుస్తూ ఉంటుంది నైట్ టైంలో. ఇది మొత్తం గోడకైతే అయిపోయింది. లోన గర్భగుడిలో మనం చేయాలి అనుకున్న పని మొత్తం అయిపోయింది. మేము ఒప్పుకున్న వర్క్ మొత్తం పని అయితే అయిపోయింది. ఆ బొమ్మకు కూడా వేసేసాం చూడండి. ఇంకొచ్చేసి ఇంకేం లేదు, దానికి బొట్లు పెట్టేస్తే ఎల్లో ఉందిగా, ఎల్లో దానికి బొట్లు పెట్టేస్తే అయిపోయింది. ఓకే చల్, ఇంకా కొంచెం చేసి వెళ్ళిపోతాం. అయితే ఇదేమో పూజారి కొట్టించి వెళ్ళాడు. ఇదేమో లాక్ పడట్లేదు. అంత కష్టం వచ్చింది కదా తమ్ముడు, అవునా కదా? అసలు అయితే గైస్ అసలు ఇవాళ మొత్తం మా వాడు ఆ గుండ్రాయిని ఆ గేట్ తీసుకుని కొట్టడమే సరిపోతుంది. నాకైతే అనిపించింది ఈ వీడియోకి టైటిల్ గుండ్రాయి గేటు అని చెప్పి పెడదాం, గుండ్రాయి గేటు అని చెప్పి పెడదాం అని చెప్పి అనిపించింది నాకైతే. ఇదేంద్రా గుండ్రాయితో అంటే ఇవాళ మొత్తం వాడు గుండ్రాయి తీసుకుని గేట్ని కొట్టడమే సరిపోయింది నాకు తెలిసి. అలా అనిపించింది కామెడీగా. మొత్తం ఎలా ఉందో అలా వదిలేసాం. తాళం కూడా నొక్కేసాం. ఇది ఇంకా మనకేం సంబంధం లేదు. గుడి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసి మనమైతే ఇంటికి వెళ్ళాలి గైస్. ఓకే వెళ్దాం.
గుండ్రాయి తీసుకొని గేట్ని కొట్టినందుకు మా వాడికి అయితే కాఫీ ఇప్పడానికి అయితే కాఫీ షాప్కి వచ్చాం. నేను చేసిన వర్క్కి ఆ పని డబ్బులు అయితే ఎమ్మటి అక్కడ స్పాట్లో ఇచ్చేసారు. ఆ డబ్బులు తీసేసుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమో పచ్చిమిర్చి తీసుకురా, హోటల్లోకి ఎప్పుడు రోజు తీసుకుని వెళ్తూనే ఉంటాను. పచ్చిమిర్చి అనేది డైలీ తీసుకెళ్తూ ఉంటాను. అయితే ఇంకా పచ్చిమిర్చి తీసుకోవడానికి మా ఊర్లో ఉన్న మార్కెట్కి అయితే వచ్చేసాను. ఆ మార్కెట్కి వస్తే ఇక్కడ చూస్తే ఏమో బాజన్న ఏమో రెడీగా ఉన్నాడు. అంటే పేమెంట్ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బుల కోసం అయితే రెడీగా ఉన్నాడు. అన్నయ్య అయితే మార్కెట్ కాడికి వస్తే కనిపించిండు. మా హోటల్కి కావాల్సిన పచ్చిమిర్చి అన్నీ మార్కెట్లో నుంచి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను గైస్. ఇంటికి వచ్చి సరదా కూర్చున్నా. అయితే ఉల్లిపాయలు కోసి రెడీ పెట్టాం. రేపు ఉదయాన్నే నేను కట్ చేయాలి. ఇవన్నీ నేనే చదువుకుంటా. పొద్దున్నే ఉల్లిపాయలు కట్ చేసుకుంటా. చేసేది ఉల్లిపాయలు కట్ చేయటం ఒకటి. నీళ్ళు ఎవరు తెస్తున్నారు? ఎవరు తాగుతున్నారు? తాగేది నువ్వేగా. నేను బయటికి వెళ్తా తాగేవాడిని. ఓకే గైస్, మళ్ళీ అయితే రేపటి వీడియోలో కలుద్దాం. మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.